న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి. వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో జరిగిన పలు వివాహ మహోత్సవ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటూ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోవాలని, మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి అని హితావు పలికారు. మన తెలంగాణ ప్రభుత్వం పునరావాసం పాలసీ క్రింద మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మీ సంక్షేమం మా బాధ్యత అని మావోయిస్టులకు మీడియా ద్వారా తెలియజేశారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ ఎదుట లొంగిపోవడం జరిగింది. వారందరినీ మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారిని సరెండర్ చేయడం కొరకు ఈ మెగా సరెండర్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ నాయకత్వంలో ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి జిల్లా పోలీస్ అధికారులు 81 సిఆర్పిఎఫ్ 141 సిఆర్పిఎఫ్ పోలీసుల సంయుక్త కృషితోటి మనం గత సంవత్సర కాలంలో మన మావోయిస్టు ప్రభావిత జిల్లా అయినటువంటి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా విజయం సాధించడం జరిగింది. అదే అందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటివరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, అదేవిధంగా 16 మంది ఏషియన్ క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆదివాసులు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్, అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు
19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్లో ఒకరు DVCM క్యాడర్ 8 lakhs రివార్డు గల వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు ACM ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, RPC మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్, వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు, వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా CRPF ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ DVCM ర్యాంక్ క్యాడర్, మాజీ పాలకవర్గం 4వ తరగతి ఉద్యోగులు కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ 1155 ప్రైవేట్ లిమిటెడ్ మాజీ అధ్యక్షులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని నాగరాజు, బాల నరసింహులు, గోపాలకృష్ణ, అబ్రహం లోకేశ్వరరావు మద్దిలేటిలు తెలిపారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని విలేకరులతో మాట్లాడారు. 2005 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సొసైటీని పాలిస్తున్న సమయంలో 1200కు పైగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, బిల్డింగ్ సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, వాటిపై విచారణ చేసే వరకు దోషులు తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా పరువుకు భంగం కల్పిస్తున్న వారిపై పరువు నష్ట దావా వేస్తామని తెలిపారు. సొసైటీ డైరెక్టర్లు వెళ్లి ప్రైవేట్ వ్యక్తులను ఖాళీ చేయమని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోగా భౌతిక దాడులకు పాల్పడడం జరిగిందని అన్నారు. 2014లో నాటి కలెక్టర్ 5-man కమిటీ ద్వారా 102 ప్లాట్లు జరిగిన అక్రమం పైన రద్దు ఎందుకు చేశారు, వాటిపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక ఆయన చైర్మన్, 2 మెంబర్లు వారికి ఇచ్చాను. దీంట్లో కూడా రాయించారు వాళ్ళు. దయచేసి మీరు కూడా ఛార్జ్ ఎక్కడుంది మళ్ళీ ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎట్లయితే ఒత్తిడి పెట్టా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఒత్తిడి పెట్టడంలో వీళ్ళు రావడంలో అదొకటి. మొన్న నాకు తెలియకుండానే డిపార్ట్మెంట్ ఆఫీస్, ఇది మా 4వ తరగతి ఉద్యోగుల ఆఫీస్, ఇది సొసైటీ ఆఫీస్ అని వాళ్ళు వచ్చి తాళం వలగొట్టి నాకు తెలపాలి కదా ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎనీవన్. నా దగ్గర తాళం చెవులు ఉన్నాయి, నన్ను పిలిచి తెరచాలి కదా. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే తెరచకుండా ఇది మేము కేసు బనాయిస్తాము. కాబట్టి దాంట్లో నావి కూడా కొన్ని వస్తువులు వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు దయచేసి ఇది కూడా మీరు ముందుకు తీసుకురావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నది స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభమేళలో హెలిప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సురేంద్రబాబు కుటుంబానికి ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది. స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా కెమెరామెన్ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతితో ఆవేదన గురైన కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి నాగరాజుతో పాటు జిల్లా కమిటీ సిబ్బంది పరామర్శించారు. జగ్గుల సురేంద్రబాబు చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ సురేంద్రబాబు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాలపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ శివార్లోని ఇసుక వాగును పరిశీలించారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారి పట్ల సున్నితంగా వ్యవహరించవద్దని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ నుంచి కడిగి సర్వీస్ తీసుకొని అదే కోసం అంత క్లియర్గా అవును సార్, అవును. ఇది వాష్ చేసింది సార్, వాష్ చేసిన తర్వాత వచ్చింది సార్. ఈ ఈ పొలాల సార్ ఇదంతా సార్ ఇది వాగే సార్ టోటల్ వాటిలలో నుంచి తీసుకోండి. ఈ పైన వచ్చిన రిజర్వాయర్ ఉంటుంది సార్, ఉప్పుగల్ రిజర్వాయర్ సార్. కల్లూరు అర్బన్ 32వ వార్డు గంగావతి నగర్లో సుంకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు టైలర్ నాగరాజు, రవి ప్రకాష్ రెడ్డి, హరికుమార్ రెడ్డి, మురళి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట శివకేశవులు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుండి శివుని విగ్రహంతో పాటు తిరుపతి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలను జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి భారీ ఊరేగింపులతో విగ్రహాలను తీసుకుని వచ్చారు. జాతీయ రహదారి మురారి గ్రామం వద్ద స్వామివారికి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చారు. జగ్గంపేట మెయిన్ రోడ్లో భారీగా భక్తులు పాల్గొని విగ్రహాలకు హారతులు పడుతూ వెంటసాగారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుటుంబ సభ్యులతో పాటు భక్తులు, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివకేశవ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ స్వామివారి గొప్ప కోరుకుంటామని
ఉమ్మడి కర్నూలు జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతి తీరని లోటని కుటుంబ సభ్యులు పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు రూరల్ మండలం స్వర్గీయ జగ్గుల సురేంద్రబాబు స్వగ్రామమైన దిన్నదేవరపాడు గ్రామంలో జ్ఞాపకార్థం కూడికల్లో భాగంగా జగ్గుల సురేంద్రబాబు ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్ వెలిగించి నివాళులను అర్పించారు. కుటుంబ సభ్యులు పాస్టర్లు మాట్లాడుతూ జగ్గుల సురేంద్రబాబు మీడియా రంగంలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అతి కొందరిలో జగ్గుల సురేంద్రబాబు ఒకరని, తేజ న్యూస్, ఐ న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలలో కెమెరామెన్గా పనిచేసి కష్టానికి మారుపేరుగా సురేంద్రబాబు నిలిచారని కొనియాడారు. జగ్గుల సురేంద్రబాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు యజమానంతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుటుంబ సభ్యులైన జర్నలిస్టులు అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లి రామేశ్వరి, భార్య నాగేశ్వరి, అడ్డకుల దేవదాస్, టీచర్ దీవన్న, మీసల సుమలత, పాస్టర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మ ఇక్కడ చూడండి అమ్మ ఇక్కడ చూడండి మీరు. జరుపుకున్నాము. ఎవరైనా కూడా ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ప్రతివారు కూడా మరణించడం తప్పదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని కలిగి జీవించాలని మనవి చేస్తున్నాం. సుమలత ఈ ప్లేట్లలో పెట్టేసి తెలంగాణలో మరోసారి కులగణన. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం.
మండల వారీగా డివిజన్ వారీగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి ఒక కారు 90,000 రూపాయల నగదు స్వాధీనం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్న ఏసీపీ వెంకటేశ్వర్లు. ఈరోజు నమ్మదగిన సమాచారంపై 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దుబ్బల విష్ణు చాలా వెహికల్లో ఆపుతున్నట్టుగా మనకు ఇచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్ట్రాక్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈయనను విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతా ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంటే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలలో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి 3 లక్షలు డిమాండ్ చేసి 75,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అజీజ్ అనే వ్యక్తిని బెదిరించి 5,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్ల కుమార్ లక్షపేట ఆయన దగ్గర నుంచి కూడా 15,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒర్రెలో రైతు దగ్గర టేకు మోట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగామాలుగా మధ్యన ఆ రైతును కూడా బ్లాక్మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు గత 1 year నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాల్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కారు సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదున్నాయి వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా
వీళ్ళు 7 పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా చొప్పని జనార్దన్ పైన 79/11 రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా 153/19 చెన్నూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.